అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. మీకు కూడా ప్రేక్షకులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. గురుగారు, అయితే శ్రీరామనవమి అనగానే ఒక 2-3 వస్తాయి. ఏంటంటే రాముడి పుట్టినరోజు అని అంటారు, అయోధ్యకి తిరిగి వచ్చిన టైం అంటారు, వీళ్ళిద్దరికి పెళ్ళయిందంటారు. నిజంగా అసలు ఏంటనేది జనాలకు అసలు క్లారిటీ లేదు. కొందరు బర్త్డే అని చెప్పి జరుపుకుంటున్నారు, కొందరు తిరిగి వచ్చారు అయోధ్యకి అని చెప్పి అంటున్నారు, కొందరు పెళ్లి జరుపుతున్నారు. సీతారాముల కళ్యాణం అవుతుంది నార్మల్గా రామనవమి రోజు. సో అసలు ఏంటి నిజంగా, అసలు ఎందుకు, దీని యొక్క విశిష్టత ఏంటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఇక్కడ రాముడు అనేది ఏంటయ్యా అంటే భగవత్ స్వరూపం, భగవంతుడే భూమి మీదకి వచ్చినటువంటి అవతారం. ఆ స్వామివారి శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణం శాంతి కళ్యాణంగా చేస్తూ ఉంటాం. మనము శివరాత్రి రోజు శివపార్వతుల శాంతి కళ్యాణం చేస్తూ ఉంటాం. రాముడికి ఈ రోజున శ్రీరామనవమి రోజున రాముడికి శాంతి కళ్యాణంగా చేస్తూ ఉంటాము. కళ్యాణము అంటే ఏంటయ్యా అంటే శుభప్రదము అని అర్థం తీసుకోవచ్చు. కళ్యాణప్రదము అంటే లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి అంటే భగవంతుడి కళ్యాణం చేస్తే లోక కళ్యాణం అవుతుంది అని చెప్పేసి మనం ఈ కళ్యాణాలు చేస్తూ ఉంటాం. అందుకని మనకి ఇప్పుడు ఈ శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణము ప్రతి చోట చేస్తుంటాము. ఈసారి ప్రత్యేకత ఏంటంటే అయోధ్య మనకి వచ్చింది చక్కగా. ఆ అయోధ్యలో ఇంకా బ్రహ్మాండంగా చేస్తుంటారు. నిన్నటిదాకా భద్రాచలంలో బాగా చేసాం మనం. అవును. ఈ భద్రాచలం చేసిన సమయంలో మనకేమైందంటే ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయినాయి. విడిపోయిన తర్వాత ఒంటిమెట్టు అని చెప్పేసి మనకు తెలంగాణకి ఇచ్చారు. తర్వాత రాముడు భద్రాచలం కూడా తెలంగాణలో కిందిదే అని చెప్పేసి మళ్ళీ భద్రాచలంలో చేసుకుంటూ వస్తున్నాం. ఇలా మనం రాముడి కళ్యాణం అంత పెద్ద క్షేత్రాల్లోనే కాకుండా ప్రతి వీధిలో కూడా, ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో కూడా మనం చేస్తూ ఉన్నాం. అలా స్వామివారి కళ్యాణం చేస్తూ ఇప్పటివరకు తరించిపోయి ఇక ముందు కూడా తరించిపోతూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి రాముడు కళ్యాణం చేస్తున్నాం కదా, మరి రాముడు తిరిగి వచ్చాడు అంటే కళ్యాణం జరిగిన సమయం వేరు. ఆయన అయోధ్యకు వచ్చి కళ్యాణం చేసుకున్నాడు కాదు, ఆయన అడవుల్లో ఉన్నప్పుడే అంతకు ముందు కళ్యాణం అయింది. అడవులకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మనం కళ్యాణం చేస్తున్నాము, పట్టాభిషేకం చేస్తున్నాము. రామ పట్టాభిషేకం అని చెప్పి కూడా చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన కళ్యాణం ఎప్పుడో అయిపోయింది కదా, విశ్వామిత్రుల వారు చేశారు కదా ముందే. అటు తండ్రిని ఒప్పించి తనతో పాటుగా అరణ్యాలకు తీసుకువెళ్ళి కళ్యాణం చేశాడు. అంటే అది అయిపోయిన ముచ్చట. ఆయన అక్కడ ఉన్నప్పుడు అయోధ్యలో ఉన్నప్పుడే కళ్యాణం అయిపోయింది ఆయనకి కదా. తర్వాత కదా సీతారాములు ఇద్దరు కూడా అడవుల్లోకి వెళ్ళింది, కళ్యాణం అయిన తర్వాతే కదా. తిరిగి వచ్చాడు అందుకని కళ్యాణం చేస్తున్నారు అనుకోవటం కాదు కదా. ఇది ఒకటి చూసుకోవాలి. ఇక్కడ రాముడిని లెక్క వేస్తే ఒక దేవుడు భూమి మీదకి అవతరించి వచ్చి ఒక మానవుడిలాగా వచ్చిన అవతారం. ఒక మానవుడు ఏ విధంగా అయితే ధర్మంగా నిలబడాలి, ఎలా ఉండాలి, ఎంత ధర్మంగా ఉండాలో చూపించినటువంటి గొప్ప అవతారం రామావతారం. రాముడి గొప్పతనాన్ని లెక్క వేసుకుంటే మనం ఇవాళ రామాయణం చదువుతున్నాము, రామ కళ్యాణాలు చేస్తూ ఉన్నాము, రాముడి పాటలు పాడుతూ ఉన్నాం, కానీ రామతత్వాన్ని మాత్రం అవలంబించట్లేదు, దాన్ని గుర్తు చేసుకోవట్లేదు. మిగతా సమయంలో రామతత్వం ఏంటి అంటే ఒకే రాముడు తన తండ్రితో ఉన్నప్పుడు చాలా సుఖాలు అనుభవించాడు. చక్కటిగా పట్టు పాన్పుల మీద పడుకోవడము, కింద కాలు పెట్టకుండా ఉండేంత గొప్ప సుఖాలు అనుభవించాడు కదా అయోధ్యలో ఉన్నప్పుడు. అంత సుఖాలు అనుభవించి తెల్లవారితే నీకు పట్టాభిషేకం అని చెప్తే పొంగిపోలేదు. అమ్మ నాకు రేపు అదే మనకు నీకు రేపు ఎమ్మెల్యే పదవి ఇస్తున్నాను అంటే మనం ఏం చేస్తాం? ఇంకా రేపటి నుంచి నేనే మండలం మొత్తం, ఇది మొత్తం నేనే, ఇక నాదే ఈ దేశం అన్నట్టు ఫీల్ అవుతాం. మరి ఆయన అట్లా పొంగిపోలేదు. ఇంకొక కొన్ని గంటల్లో పట్టాభిషేకం చెయ్యాలి అనగా అదే దశరథుడు, నాయన నువ్వు అడవుల్లోకి వెళ్ళు నాయన అంటే అంతే ఉన్నాడు. అక్కడ పొంగిపోలేదు, ఇక్కడ కుంగిపోలేదు. తండ్రి మాట జవదాటకుండా సరే నాన్నగారు మీరు ఎలా చెబితే అలా
అని చెప్పేసి అన్నారు. ఆయనకు నమస్కారం చేసుకుంటూ తండ్రి ఎన్నాళ్ళు అయితే అడవిలో ఉండమన్నారో అన్నాళ్ల పాటు ఆయన భార్యతో సహితంగా వెళ్ళిపోయినారు. ఇది అర్థం. అంటే ఇక్కడ తండ్రి మాట జవదాటవద్దు అనేది రాముడు చూపించాడు. ఇక్కడ సోదర భావం. రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఒక తల్లి పిల్లలు కాదు, అది అందరికీ తెలిసింది. ఇవాళ ఒక తల్లి పిల్లలమే కొట్టుకొని వస్తున్నాం ఆస్తుల కోసం కదా. మరి భరతుడు అంతే. అయినా కానీ ఆయన ధర్మాంతో ఉన్నాడు కాబట్టి రాముడు ఆయన పాదుకలు తీసుకొని ఆ సింహాసనం మీద పెట్టి భరతుడు పక్కన ఉండి ఆయన సాక్షిగా పరిపాలన చేశాడు. సొంతంగా కూడా పరిపాలన చేయలేదు. నా అన్న ఒక తల్లి పిల్లలు కాదు, అయినా కానీ అక్కడ పెద్దవాడు అనే భావన తీసుకున్నారు. ఇది రామతత్వంలో మనం అర్థం చేసుకోవాల్సింది. అంతేకాకుండా విశ్వామిత్రుడు తనతో తీసుకువెళ్ళి రాక్షస సంహారం చెయ్యాలి అని తీసుకువెళ్ళినప్పుడు తండ్రి ఆజ్ఞాపించి గురువు గారితో వెళ్ళండి అని తండ్రి ఎప్పుడైతే చెప్పాడో ఆయన గురువుగా నమ్మి ఆయన్ని విశ్వామిత్రుడిని చక్కగా ఆయనతో పాటు వెళ్ళాడు. కందిపోకుండా ఉన్న ఆ శరీరము అడవుల్లో కాలినడకన ఎంత దూరం వెళ్ళిందో, ఎక్కడికి వెళ్తున్నాం గురువు గారు, ఇంత దూరం వెళ్తున్నామేంది, ఎక్కడికి తీసుకెళ్తున్నా, ఒక్క క్వశ్చన్ అడగలేదు, ఒక్క ప్రశ్న కూడా విశ్వామిత్రుడితో మాట్లాడలేదు. అదే మనం అనుకో, ఇంత దూరం తీసుకొచ్చో ఎటు తీసుకోపోతున్నావు ఏంది అంటాం మనం. ఆయన అలా అనలే. తండ్రి చెప్పాడు, గురువుతో పాటు వెళ్తున్నాను, గురువు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి, గురువు ఏది చెప్తే అది, అంటే గురువు మాట వినాలి. ఇక్కడ ధర్మం. గురువుకి ఎదురు ప్రశ్న వేయకూడదు గురువుల్ని అనేది రాముడి దగ్గర తీసుకోవాలి. ఇలా ప్రతిదీ రామాయణంలో లెక్క వేసుకుంటే అడుగడుగు రాముడి యొక్క ధర్మం కనపడుతూ ఉంటుంది. ఎంత ఆగ్రహం వచ్చినా కానీ ఆపుకొని తన సాత్వికాన్ని బయటికి చూపించి చేశాడు. అది మనం నేర్చుకోవాలి రాముడి దగ్గర. అది నేర్చుకుంటున్నామా? నేర్చుకోవట్లేదు. ఇది జరిగేది. అంటే ఇక్కడ ఏంటి అంటే రామాయణానికి కలియుగానికి దగ్గర సంబంధం ఉంది. ఒక మనిషి ఎలా బ్రతకాలో ఆనాడే 2 యుగాల ముందే చూపించాడు ఆయన. ఒక మనిషి భూమి మీద ఉంటే ఎలా బ్రతకాలి, ఏకపత్ని వ్రతంగా బ్రతకాలి. భార్య పెళ్ళైతే భార్య దగ్గర లేకపోతే కూడా భార్య ఉన్నది అన్న భావంతో నువ్వు యజ్ఞ కార్యాలు చేయాలి. ఆయన మహారాజు కాబట్టి బంగారపు సీటును తయారు చేసుకొని పక్కన కూర్చోబెట్టుకొని యాగం చేశారు ఆయన. మనం అంత చేయలేము. అందుకని మనం ఏం చేస్తున్నాం, భార్యకు సంబంధించిన ఒక జాకెట్ దగ్గర పెట్టుకొని చేస్తాం. అదే భర్త దగ్గర లేకపోతే, అమెరికాలో ఉన్నారు భర్త, ఇక్కడ ఏదో వ్రతం చేయాలి, భర్త టవల్ మీద వేసుకొని చేస్తుంది. అంటే అలా ఉండాలి అని అప్పుడే చూపించాడు. దాన్నే మనం ఈ రోజుకి అవలంబిస్తున్నాం. కొన్ని మనం ఆ యొక్క రాముడి తత్వాన్ని మొత్తం, సీతాతత్వాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించాం. అది మనం రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇలా లెక్క వేసుకుంటే అడుగడుగునా చాలా ఉన్నాయి. ప్రతిది రామ బాట. రామో విగ్రహాన్ ధర్మ. అసలు ధర్మం ఎలా ఉంటుంది అని కనుక చూస్తే రాముడిని చూస్తే చాలట. అలా రామాయణంలో చెప్పబడింది. అలా రాముడి బాటలో నడుస్తూ ధర్మంగా ఉండగలిగితే మన జన్మ చరితార్థం అవుతుంది. ఇది రామతత్వం చెప్పినటువంటి విషయం. అయితే గురుగారు, రామనవమి రోజు పూజ ఎలా చేసుకోవాలి, అసలు ఏం చేయాలి ఆ రోజు? మనకి కళ్యాణాలు అవుతున్నాయి, వీలుంటే పీటల మీద కూర్చోవడం, లేదు కళ్యాణం స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉన్న దగ్గర ఉండి ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తూ అవేద మంత్రాలు వింటూ ఉన్నా కానీ కళ్యాణం చేస్తున్నటువంటి ఫలితం మనకు దక్కుతుంది. ఆ రాముడి అక్షింతలు నెత్తిన ధరిస్తే చాలు, ఖచ్చితంగా ఆ రాముడి యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఎక్కడైతే కళ్యాణాలు చేస్తారో అక్కడికి వెళ్ళి వాటిల్లో మన సేవ కూడా చేయాలి. ఇప్పుడు ఉదాహరణగా 10 మంది కమిటీ ఉన్నారు, రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. నాకు పీటల మీద కూర్చునే శక్తి లేదు, డబ్బులు పెట్టి అంటే కావాలి కదా, వస్తువులకు వాటికి డబ్బులు కావాలి కదా, అసలు శక్తి లేదు, మరి ఏం చేయాలి అన్నప్పుడు ఏంటంటే ఆ కమిటీ వాళ్ళతో కలిసిపోయి, అయ్యా నాకేదైనా పని చెప్పండి చేస్తాను, నీకు పందిరి తయారు చేయమంటారా చేస్తాను, మామిడి ఆకులు కట్టమంటారా కడతాను, ఏదైనా బయట సామాన్ దేవాలా తెస్తాను. ఇలా మనకు చేతనైన సాయం ఆ కళ్యాణాల్లో చేస్తూ ఉన్నా సరే మన జీవితం కళ్యాణప్రదంగా మారుతుంది, ఎటువంటి సందేహం లేదు. ఆ స్వామివారి కళ్యాణం మొత్తం కూడా తిలకించి అక్షింతలు నెత్తిన ధరించి చేస్తే చాలు. ఇకపోతే ఈ రాముడి కళ్యాణంలో అందరూ ప్రధానంగా చేసే ఒక చిన్న తప్పు ఉంది. ఏంటో అంటే తలంబ్రాలు పోయండి స్వామివారికి అనగానే అందరూ కూడా తీసుకొచ్చి ఇలా స్వామివారి నెత్తిన వేస్తూ ఉంటారు, అక్షింతలు వేయండి చెయ్యండి అని. భగవంతుడి మీద అర్చకుడికి తప్ప ఎవరికి అర్హత లేదు అక్షింతలు వేసేది. అర్చకుడు కూడా ఎప్పుడు వెయ్యాలి అంటే కళ్యాణం సమయం జరిగే సమయంలో ఇలా
రాముడికి చూపించి సీతను ఎత్తున వేయడము, సీతకు చూపించి రాముడిని ఎత్తున వేయడము చెయ్యాలే తప్ప అర్చకుడు కూడా డైరెక్ట్ వేయడానికి లేదు. రాముడి యొక్క అంటే భగవంతుడి ఆశీర్వచనం మనం తీసుకోవాలి, కానీ భగవంతుడిని ఎత్తి రక్షించ వేసి ఆయన ఆశీర్వదించేంత గొప్ప స్థాయిలో మనం లేము కదా, ఉండం కూడా. భగవంతుడి ఆశీర్వచనం మనం తీసుకోవాలి. ఏదో అందరి పెళ్ళిళ్ళకు పోయినట్టు, మనుషుల పెళ్ళిళ్ళకి పోతే అక్షింతలు వేసినట్టు రాముడి మీద కూడా వేస్తూ ఉన్నారు. అది చాలా చాలా పాపం, తప్పు. అలా వేయకుండా పాదాల దగ్గర, పాదాలని ఆశ్రయిస్తే చాలు. కలియుగంలో మొత్తం కూడా ఇదివరకట్లాగా తపస్సు చేసి దేవుడు మొత్తం కనపడక్కర్లే. అబ్బా, రామనామమే తపస్సు. ప్రతి క్షణం కూడా రామనామాన్ని లోపల చేసుకుంటూ ఉంటే అది గొప్ప తపస్సు. మనం ఏం చేస్తున్నా సరే, నేను నీతో మాట్లాడుతున్నాను, నా మనస్సు రామనామం చేస్తూనే ఉండాలి, నువ్వు చెప్పిన దానికి నా అనుసరిస్తూనే ఉండాలి, దేనికి దానికి డివైడ్ అయి ఉండాలి. అలా చేయగలిగితే అదే గొప్ప తపస్సు. అనుక్షణం కూడా రామనామం మనలో జరుగుతూ ఉండాలి. అది తపస్సుగా మారింది. ఇది ఒక ఎత్తు. ఇక సేవ చేయడం ఒక ఎత్తు. మనకి నవవిధ మార్గాల్లో దాస్యం, ఆయనకు దాసుడిగా ఉండాలి భగవంతుడికి. ఆ దాసత్వం చేయడం కూడా భగవత్ సేవ చేసినట్లే. ఇంకొకటి, రామనవమి రోజు చాలా మంది వడపప్పు పానకం తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. అది పక్కా చేసుకుంటూ ఉంటారు. దానికి ఏమన్నా విశిష్టత ఉందా? వడపప్పు పానకం ఏంటి అంటే విష్ణుమూర్తికి ఇష్టంగా ఒకటి. రెండోది కాస్త ఎండతాపం ఉంటుంది. ప్రస్తుత కాలమానాల్లో ఎండతాపం. ఇప్పటికే మనం ఎండలు తట్టుకో, ఇంకా శ్రీరామనవమి రాలేదు, ఎండలు బయటకు పోతే ఎండలు బాగా ఉన్నాయి. మనం బయటకు పోగానే కొబ్బరి నీళ్ళు తాగటం, లేదంటే ఏదైనా కూల్ డ్రింక్ తాగటం, మజ్జిగ తాగటం, ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం కదా, నిమ్మకాయ రసం తాగడం. కాస్త ఎండ తాపాన్ని తప్పించుకుని భగవంతుడికి నివేదన చేసి మనం తాగుతాం కాబట్టి సైంటిఫిక్గా ఆ పానకం తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది, ఎండతాపాన్ని తగ్గిస్తుంది అని ఒకటి. అంతేకాకుండా భగవంతుడికి నివేదన చేసి తాగుతున్నాం కాబట్టి భగవత్ శక్తి అందులోకి వచ్చి మనకి ఆ తాపాన్ని తగ్గించడంతో పాటు ఆధ్యాత్మిక శక్తి, శారీరక శక్తిని కూడా ఇస్తుంది అని ఒకటి. భగవంతుడికి నివేదన చేసింది మనం స్వీకరించాలి. ఈ రెండు కారణాలతో పానకం వడపప్పు చేస్తారు. సో అంటే రామనవమి అనగానే మళ్ళీ పెళ్లి ఇవి కాకుండా సో క్లారిటీగా చెప్పారు ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. ఏమైనా జపాలు లాంటివి, మంత్రం లాంటిది ఉందో ఆ రోజు జపించాల్సినవి? తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అంత రాదు మనకి. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ. శ్రీ లక్ష్మీప్రదం, అమ్మవారు సీతాదేవి. లక్ష్మీప్రదం అంటే మన లక్ష్మీదేవి అని కాదు, అమ్మవారు. శ్రీకారం ఏంటంటే అమ్మవారి స్వరూపం. రామ రాముడు కాబట్టి శ్రీరామ అంటే సీతా సమేత రాముడు అని అర్థం తీసుకొని ఆ శ్రీరామ రామ రామ అనుకున్నా చాలు. అదే మంత్రంగా ఉండి మనల్ని అనుక్షణం కూడా కాపాడుతుంది. అదొక్కటి చేసుకుంటే చాలు. ఆ ఒక్క శ్రీరామనవమి రోజే కాదు, ప్రతి క్షణం కూడా, ఇందాక నేను చెప్పినట్టు ప్రతి క్షణం కూడా రామనామము మనలో వస్తూ ఉండాలి. అలా వస్తూ ఉంటేనే భగవత్ అనుగ్రహం వస్తుంది. ఏదో నాకు తీరినప్పుడు వస్తుంది, నేను రిటైర్డ్ అయిన తర్వాత చేసుకుందాం, ఇప్పటి నుంచే ఎందుకు, ఈ పిల్లలకు కూడా ఇప్పటి నుంచే అవసరమా రామాయణాలు ఇవి, ఇటువంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాము. అది కాదు, ఇప్పటి నుంచే ఎందుకు అనేది కూడా తప్పు పని కదా. మనకి ఎప్పుడైనా రామనామం. అప్పుడు పుట్టిన పిల్లగాడే కాదు, కడుపులో ఉన్నటువంటి శిశువు దగ్గర నుంచి తల్లి గర్భంలో ఉన్నా కానీ భగవత్ నామం అవసరమే చనిపోయేంత వరకు. చనిపోయిన తర్వాత కూడా మనం భగవద్గీతలు అవి ఇప్పుడు భగవద్గీత బ్యాన్ చేసాం, కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ భగవత్ నామాన్ని వినిపిస్తూ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఏంటి అంటే ముక్తిని పొందటానికి. కడుపులో ఉన్న దగ్గర నుంచి మరణించేంత వరకు ఈ మధ్యకాలంలో ఇంకెంత అవసరం మరి మనకి. ఎందుకంటే భగవత్ నామము అన్ని విధాలా శ్రేయస్కరం, అన్ని రకాలుగా శ్రేయస్కరం. ఓకే, సో ధన్యవాదాలు గురుగారు. మంచిది. ఆ నరసింహారు.